కరుణానిధి అంత్యక్రియలపై సస్పెన్స్ వీడింది. మెరీనా బీచ్ లోనే కరుణ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మెరీనా బీచ్ లో అంత్యక్రియలు జరపడంపై అభ్యంతరం తెలుపుతూ కోర్టులో 6 పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషన్దారులు కేసు వెనక్కి తీసుకోవడంతో మెరీనా బీచ్ లో అంత్యక్రియలు నిర్వహించేందుకు మార్గం సుగమమైంది. ఇక అంతకుముందు పిటిషన్దారులతో స్వరం కలిపిన ప్రభుత్వం బీచ్ లో అంత్యక్రియలపై అభ్యంతరం తెలిపింది. అక్కడ అంత్యక్రియలు నిర్వహించేందుకు తీర ప్రాంత నియంత్రణ మండలి నిబంధనలు అడ్డు వస్తాయని చెప్పింది. ప్రత్యామ్నాయంగా గిండిలో 2 ఎకరాల స్థలం కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. పైగా పదవిలో ఉండి చనిపోయిన వారికే అక్కడ అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపింది. అన్నాదురై సమాధి పక్కనే కరుణానిధి అంత్యక్రియలు జరపాలన్నది డీఎంకే శ్రేణుల డిమాండ్. గతంలో ఎంజీఆర్, జయలలిత అంత్యక్రియలు కూడా ఇక్కడే జరిపించారు. మొత్తంగా కరుణానిధి ఫ్యాన్స్ అభిమతానికి అనుగుణంగానే కోర్టు తీర్పొచ్చింది. ఇక కరుణానిధి అంత్యక్రియలపై సస్పెన్స్ వీడింది. డీఎంకే శ్రేణులు కోరుకున్నట్లుగానే చెన్నై మెరీనా బీచ్ లోనే కరుణ అంత్యక్రియలు జరగబోతున్నాయి. మా ప్రతినిధి సత్య ఉన్నారు చెన్నై నుంచి లైవ్ లో మరిన్ని అప్డేట్స్ అందించేందుకు. సత్య, మొత్తానికి ఒక ఉత్కంఠకి తెరపడింది. కరుణ అంత్యక్రియలకు మార్గం సుగమమైంది. సో తర్వాత జరిగే కార్యక్రమాలన్నీ ఏ టైంకి జరగబోతున్నాయి? అంత్యక్రియలు ఎప్పుడు జరగబోతున్నాయి? ఇన్ఫాక్ట్ రిటర్న్ డైరెక్షన్స్ ఇంకా రావాల్సి ఉంది. మార్గం సుగమం అయితే అయింది. ఓవరాల్లీ అక్కడ జరుగుతున్న వాదనలు చూసిన తర్వాత కోర్టు డైరెక్షన్స్ టువర్డ్స్ డిఎంకే ఉండబోతున్నాయని చెప్పి బయటకు వార్త వచ్చింది. సో దాంతో డిఎంకే శ్రేణులు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాయి. నిజానికి ఇక్కడ కూడా అనౌన్స్ చేస్తున్నారు, కోర్టు తీర్పు మనకు అనుకూలంగా రాబోతుంది, మీరెవరు ఎక్కువగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, దయచేసి శాంతించండి, ఈ కార్యక్రమం అంతా సక్రమంగా చేద్దామని చెప్పి తమిళంలో ఇక్కడ అనౌన్స్ చేస్తూ ఉన్నారు, కంట్రోల్ చేస్తున్నారు ఇక్కడ క్యాడర్ అందరినీ కూడా. మొత్తం అన్ని దాదాపు 7-8 పిటిషన్లు దాకా ఉన్నాయి. సో అన్ని పిటిషన్లు కూడా వెనక్కి తీసుకున్నట్టుగా మనకి తెలుస్తుంది. ముఖ్యంగా పర్టికులర్లీ జయలలిత ఇష్యూ ఎరైజ్ అయినప్పుడు, అక్కడ కట్టడాలు కడుతున్నప్పుడు, ఘాట్లు కడుతున్నప్పుడు రైజ్ అయిన ఇష్యూ బలమైన కొన్ని పిటిషన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిన్న రాత్రి 2, ఇవాళ మార్నింగ్ 2 కూడా విత్డ్రా చేసుకున్నారని చెప్పి తెలిసింది. ఈ నేపథ్యంలో ఆ పిటిషన్లన్నీ విత్డ్రా అయిపోయిన నేపథ్యంలో మార్గం సుగమం అయిపోయింది. కోర్టుకి ఇక ఎటువంటి అభ్యంతరం ఉండదు. గవర్నమెంట్ చెప్తూ ఉన్న అంశాలు న్యాయపరమైన అంశాలే కాబట్టి, న్యాయపరమైన చెక్కులు ఉంటాయని కాబట్టి అవన్నీ తొలగిపోయిన నేపథ్యంలో మార్గం సుగమం అవుతుంది. అయితే కోర్టు కొన్ని కండిషనల్గా అక్కడ అనుమతి ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే మళ్ళీ తిరిగి ఇటువంటి పిటిషన్లు తలెత్తకపోవచ్చు, రాకపోవచ్చు, లేకపోతే వీటన్నిటికీ ఒక అడ్డుకట్టు వేయాల్సిన అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. కాబట్టి ఒక క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ కోర్టు ఈ నేపథ్యంలో వచ్చే అవకాశం కనిపిస్తుంది. స్థలం కేటాయించడం అనేది ఓకే, స్థలం కేటాయిస్తూ కూడా పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా, అలాగే ఫర్దర్గా బీచ్ ప్రాంతం కాబట్టి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండడానికి, మరొకరు వచ్చి మళ్ళీ దీన్ని అబ్జెక్ట్ చేయకుండా ఇలాంటి ఇష్యూస్ భవిష్యత్తులో రాకుండా ఉండడం కోసం కోర్టు ఏమైనా ఒక క్లియర్ డైరెక్షన్స్ ఇవ్వచ్చు. మార్గం అయితే సుగమం అయింది. సో దాంతో కేడర్ అంతా కూడా హ్యాపీ ఫీల్ అయింది. కేడర్ చాలా సీరియస్గా ఉన్నారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఆ మెరీనా బీచ్ని వదలము, మా నాయకుడికి అక్కడే జరగాలి. అన్నాదురై తర్వాత ఆ స్థాయి నాయకుడు నిజంగా మా నాయకుడే కాబట్టి ఆయనకి ఆ హోదా ఉండాలి, ఆ హోదా దక్కాలి కాబట్టి అక్కడే ఆయన అంత్యక్రియలు చేయాలని చెప్పి కేడర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. స్టాలిన్ కూడా చాలా గుంభనంగా కేడర్ను వారించే ప్రయత్నం రాత్రి నుంచి కూడా చేస్తున్నారు. మీరేమీ అధైర్యపడద్దు, మనకి డెఫినెట్గా అక్కడే వస్తుంది, మేము కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. ఆ ఉద్దేశంలోనే, ఆ నేపథ్యంలోనే కోర్టును ఆశ్రయించారు. హుటాహుటిన హైకోర్టు చీఫ్ జస్టిస్ని అప్రోచ్ అయ్యారు. చీఫ్ జస్టిస్ 2 న్యాయమూర్తుల ధర్మాసనంతో విచారించి ఈ మార్నింగ్ 8 o'clock వరకు గవర్నమెంట్కి ఒక టైం ఇచ్చింది. ముఖ్యమంత్రిని స్ట్రైట్గా అడిగింది, మీకున్న అభ్యంతరాలు ఏంటి అని చెప్పి లేఖ రూపంలో ఇవ్వమని చెప్పింది. సో గవర్నమెంట్ లేఖ రూపంలో కోర్టుకి తన ఉన్న అభ్యంతరాలని చాలా క్లియర్ కట్గా రాసి ఇచ్చింది. సో ఆ పిటిషన్లని లేవనెత్తిన నేపథ్యంలో గవర్నమెంట్ కేవలం ఒకే ఒక అంశాన్ని లేవనెత్తింది, పిటిషన్లు ఉన్న నేపథ్యంలో మేమేం చేయలేకపోతున్నామని చెప్పి. నిజానికి ఇందులో ఒక రాజకీయ కోణాన్ని కూడా మనం చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. జయలలిత సమాధి తర్వాత ఘాట్ కట్టే నేపథ్యంలోనే ఈ పిటిషన్లు వచ్చాయి. ఈ పిటిషన్లు వేసుకుని కూడా ఎవరు డిఎంకేకి సంబంధించిన న్యాయమూర్తులు కూడా, న్యాయవాదులు కూడా ఉన్నారు. సో అందుకని ఇప్పుడు దాన్ని చెక్ పెట్టడానికి ఒక వెసులుబాటు కల్పించుకోవడానికి ఈవెన్ పళనిస్వామి ప్రభుత్వం కూడా చేసిందని చెప్పొచ్చు. బికాజ్ జయలలితకు సంబంధించిన పార్టీ ప్రభుత్వంలో అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళకు కూడా మార్గం సుగమం చేసుకోవాలి. సో అందుకు దీన్ని ఒక నొక్కిపెట్టి చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పి కూడా అనుకోవచ్చు. సో దీంతో ఒక్కసారిగా ఇటు 2 వర్గాలకి కాస్త ఉపశమనం దొరికిందని చెప్పొచ్చు. అన్నాదురై సమాధి ఎక్కడుందో, అన్నాదురై సమాధికి వెనక చాలా ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లోనే ఇప్పుడు
కరుణానిధికి సంబంధించిన అంత్యక్రియలు కూడా జరిగే అవకాశం కనిపిస్తోంది. కరుణానిధికి ఈ మధ్యాహ్నం 3-3:30 వరకు రాజాజీ హాల్లో ప్రజల సందర్శనార్థం ఉంచిన తర్వాత ఆ తర్వాత ఆయన పార్థివ దేహాన్ని ఇక్కడి నుంచి ఊరేగింపుగా ఒక యాత్ర రూపంలో ఇక్కడి నుంచి మెరీనా బీచ్కి తీసుకెళ్లనున్నారు. కేవలం ఒక 30-45 నిమిషాల్లోనే అక్కడికి చేరుకుంటుంది. అంటే 4-4:30 ప్రాంతం కల్లా మెరీనా బీచ్కి ఆయన పార్థివ దేహం చేరుకుంటుంది. ఆ తర్వాత ఒక 2 గంటల ప్రాసెస్లో అంటే బై 6-6:30 కల్లా అంత్యక్రియలు పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. కోర్ట్ డైరెక్షన్స్ ఇంకా క్లియర్ కట్గా రిటర్న్ రూపంలో అటు గవర్నమెంట్కి రావాల్సి ఉంది. అలాగే ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో అప్రోచ్ చేశారో డిఎంకే క్యాడర్ దగ్గర నుంచి స్టాలిన్ దగ్గర నుంచి వాళ్ళందరికీ కూడా ఒక లెటర్ రూపంలో డైరెక్షన్స్ రాబోతున్నాయి. మరికొద్ది సేపట్లోనే వచ్చే అవకాశం కనిపిస్తోంది. మన ప్రతినిధి మురళి ఉన్నారు. సార్, మురళితో మాట్లాడదాం. మురళి, మీరేం చెప్తారు? కోర్టు పిటిషనర్లని అవన్నీ కొట్టేసిన నేపథ్యంలో, అవన్నీ విత్డ్రా చేసుకున్న నేపథ్యంలో ఇక ఎటువంటి అభ్యంతరం లేకుండా కోర్టు మెరీనా బీచ్లో అంత్యక్రియలకి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందంటారా? యాక్చువల్గా అయితే ఎవరైతే డిఎంకే ముందు పిటిషన్ వేశారు, డిఎంకే తర్వాత పిఎంకే, అలాగే దాదాపు 7 పిటిషన్లు ఆగలేయి. సో ఫస్ట్ డిఎంకే పిటిషన్ విత్డ్రా చేసుకుంది, అలాగే పిఎంకే విత్డ్రా చేసుకుంది. సో మిగిలిన పిటిషనర్లు అందరూ కూడా దాదాపు వెనక్కి తగ్గారు. సో ఇప్పుడు కోర్టు అయితే క్లియర్గా ఒక ఆర్డర్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు మనకి తెలుస్తోంది, ఏదైతే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యాయి కాబట్టి. అయితే ఇప్పుడు జడ్జి దాదాపు 8 గంటలకే తీర్పు రావాల్సింది, జస్ట్ ఒక 5 to 10 మినిట్స్లో జరిగిపోవాల్సింది. అయితే ఇప్పుడు ఏంటంటే ఏదైతే ఇప్పుడు 3 సమాధులు ఉన్నాయి అక్కడ, ఈ 3 కూడా చాలా ప్యారలల్గా ఉంటాయి. ఫస్ట్ ఎంజీఆర్ ఉంటుంది, అన్నాదురై, ఎంజీఆర్, తర్వాత జయలలిత. ఈ ప్యారలల్గా సముద్రం రోడ్డు వైపు నుంచి ప్యారలల్గా ఉంటాయి. అంటే చివరగా జయలలిత ఉంటుంది. అంటే ఇప్పుడు ఏ ప్లేస్ అయితే వీళ్ళకి అలాట్ చేయాలనేది జడ్జి నిర్ణయం తీసుకోవాల్సింది. ఇందుకోసం ఒక బ్లూ ప్రింట్ ఇప్పటికిప్పుడు ఉన్న పలంగా ఉన్నటువంటి ఈ సమాధులు, అన్నా స్క్వేర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సమాధుల బ్లూ ప్రింట్ జడ్జి తెప్పించుకున్నారు. చూసిన తర్వాత ఏ ప్రాంతంలో అయితే ఒకళ్ళు ఇవ్వదలుచుకుంటే ఉన్నటువంటి ఏ దిక్కున అయితే ఎంత స్థలంలో ఇవ్వచ్చు అనేది చూసిన తర్వాత ఒక 10 to 20 మినిట్స్లోనే దీనికి సంబంధించినటువంటి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం. సో ఒకవేళ మళ్ళీ ఇప్పుడు అనుమతి ఇచ్చేసి డిఎంకే వాళ్ళకి నచ్చిన చోట కనుక ఏర్పాటు చేసి మళ్ళీ జయలలిత సమాధి దాటి మళ్ళీ అంతిమ సంస్కారం జరిగితే మళ్ళీ సేఫ్ ఈ జోన్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి సమస్య మళ్ళీ తలెత్తకుండా రోడ్డుకి దగ్గరలో తీర ప్రాంతానికి దూరంగా ఈ ఆర్డర్స్ ఇచ్చే విధంగా కూడా జడ్జి ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. అందుకోసమే ఒక బ్లూ ప్రింట్ కూడా తెప్పించుకున్నారు. సో ఒక 10 to 20 మినిట్స్లోనే దీనికి ఒక సొల్యూషన్ అంటే ఒక ఆర్డర్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. రైట్, అది పరిస్థితి. సో కేవలం మెరీనా బీచ్లో పర్మిషన్ రావడమే కాదు, ఎక్కడ అంత్యక్రియలకు సంబంధించిన ప్లేస్ని కేటాయించాలన్న దాన్ని కూడా ఒక క్వశ్చన్గా మనకి కనిపిస్తోంది. నిజానికి అన్నాదురై డిఎంకేకి సంబంధించింది ఒకవైపు ఉంటుంది, దాని తర్వాత ఎంజీఆర్ అలాగే ఏఐడిఎంకేకి సంబంధించి జయలలితకి సంబంధించి ఒకవైపు ఉంటాయి. సో ప్యారలల్గా వెళ్లే బలం అయితే జయలలిత తర్వాత మళ్ళీ కరుణానిధికి ప్లేస్ కేటాయించాల్సి ఉంటుంది. కానీ అందుకు ఈవెన్ డిఎంకే కూడా సంసిద్ధంగా లేదు. ఎందుకంటే డిఎంకే మొదటి నుంచి కూడా ఆయన రాజకీయ గురువు, ఒక అన్న లాంటి వాడు, ఆయన నుంచి సక్సెసర్ తీసుకున్నారు కాబట్టి ఆయన పక్కనే లేకపోతే ఆయన వెనుకున్న ప్రాంతంలోనే ఆయనకి అంత్యక్రియలు చేయడానికి అవకాశం ఇవ్వాలని చెప్తూ వస్తుంది. సో ప్యారలల్గా వెళ్లే అవకాశం నిజానికి తక్కువ ఉంటుంది. కానీ కోర్టు డైరెక్షన్స్ ఎలా ఉంటాయనే చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇన్ని పిటిషన్లు ఇన్నిసార్లు రిపీట్ అయిన నేపథ్యంలో కోర్టు ఈసారి మాత్రం క్లియర్ కట్ డైరెక్షన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. సో అన్నాదురై పక్కనే ఒకవేళ ఈయన కూడా కరుణానిధి కూడా స్థలం కేటాయిస్తే ఎటువంటి ప్రాబ్లం లేదు. జయలలిత తర్వాత టువర్డ్స్ బీచ్ వైపు ఇస్తే కనుక మళ్ళీ క్వశ్చన్ అరేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఆ క్లియరెన్స్ కూడా కోర్టు ఇచ్చే రిటర్న్ డైరెక్షన్లో మనకు స్పష్టంగా తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రోహిత్, కరుణానిధి అంత్యక్రియలపై ఒక సస్పెన్స్ అయితే వీడింది. మెరీనా బీచ్లోనే కరుణ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అయితే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఇంకా అధికారికంగా రావాల్సి ఉంది. అయితే కోర్టు నుంచి బయటకు వచ్చిన సమాచారం ప్రకారం అక్కడ అంత్యక్రియలు జరిపేందుకు ఎటువంటి అభ్యంతరాలు లేవని, ఇంతకుముందు ఎవరైతే ఇక్కడ అభ్యంతరాలు తెలుపుతూ పిటిషన్లు వేశారో పిటిషన్దారులందరూ కూడా కేసు వెనక్కి తీసుకోవడంతో ప్రస్తుతానికి కరుణానిధి అంత్యక్రియలకు సంబంధించి ఒక సస్పెన్స్కి తెరపడింది. கொஞ்சம் வேகமா
கொஞ்சம் வேகமாக மூவ் பண்ணு. కరుణకు కన్నీటి నివాళి అర్పిస్తోంది తమిళనాడు వ్యాప్తంగా కరుణ అభిమానులు డిఎంకే శ్రేణులు భారీగా చెన్నైకి చేరుకున్నారు. కడసారి తమ నేతకు కన్నీటి నివాళి అర్పించేందుకు అందరూ కూడా రాజాజీ హాల్కి క్యూ కడుతున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ కూడా కరుణ కడసారి చూపు కోసం రాజాజీ హాల్కి చేరుకుంటున్నారు. ఇప్పటివరకు కరుణ అంత్యక్రియలకు సంబంధించి ఒక సస్పెన్స్ నడిచింది. మెరీనా బీచ్లోనే కరుణ అంత్యక్రియలు జరపాలని డిఎంకే శ్రేణులు పట్టుపట్టగా అది సాధ్యం కాదు అని ప్రభుత్వం తెలిపింది. అయితే ఇందుకు సంబంధించి కోర్టులో వాదనలు కూడా జరిగాయి. అయితే చివరికి కరుణకు అంత్యక్రియలు మెరీనా బీచ్లో నిర్వహించేందుకు అభ్యంతరం లేదు అనే వార్త రావడంతో డిఎంకే శ్రేణులు కాస్త ఊరటపడ్డారు. మరి కాసేపట్లోనే ప్రధాని మోదీ అలాగే రాహుల్ కూడా కరుణకు నివాళి అర్పించేందుకు చెన్నైకి రాబోతూ ఉన్నారు. దేశంలోనే అత్యంత సీనియర్ నాయకుల్లో కరుణ కూడా ఒకరు. కరుణ మృతి నిజంగానే తమిళనాడుకు తీరని లోటు అని నేతలంతా కూడా కొనియాడుతూ ఉన్నారు. சேகர் அவங்களை அனுப்புங்க, என்ன அவங்க பேசுங்க, அனுப்புங்க.